రామాయణంలో రావణుడు అపహరించిన సీత నిజం సీత కాదు, మాయా సీత అని, అలాగే అగ్ని ప్రవేశం చేసే సమయంలో నిజం సీతను అగ్నిదేవుడు రాముడికి అప్పగించాడని ఇలా వినిపించే కథల్లో వాస్తవం ఎంత? ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణంలో ఉన్న కథలు కావు తల్లి. రామాయణం మీద ఉండేటటువంటి ప్రేమతో పలువురు కవులు ఈ రామాయణంలో ఉండేటటువంటి సందర్భాలను వారి వారి భక్తి ప్రపత్తులకు అనుగుణంగా అనేక మార్పులు, కూర్పులు, చేర్పులు చేరుస్తూ అవాల్మీకాంశాల పేరిట కథనాలను అనేకం జతపరిచారు. అందులో ఇది ఒకటి వాల్మీకి రామాయణంలో లేదు. సుందరకాండలో కొన్ని సర్గలు అప్రస్తుతములుగా, అవాల్మీకములుగా చెప్పబడుతూనే కూడా సంప్రదాయజ్ఞుల చేత పాఠనాదులలో ఉండడం మనం గమనించవచ్చు. అందులో ఒకటి ఈ అంశం కూడా. మలిన వస్త్రాంబలధారిణి అయిన సీతాదేవి ఆ లంకానగరంలో అశోకవనంలో ఉన్న సమయంలో ఆ వస్త్రాన్ని ఎలా కట్టుకున్నది, ఎన్ని రోజులు కట్టుకున్నది, బొట్టు ఏం పెట్టుకున్నది, భోజనం ఏం చేసింది, ఎలా ఉన్నది, పరుపు ఉన్నదా, దిండు ఉన్నదా, చెట్టు కిందనే కూర్చున్నదా, వర్షం పడితే ఎలా, ఎండ కాస్తే ఎలా, ఇలాంటి లౌకికమైన మనబోటి వారి సందేహాలు అనేకం వాల్మీకి రామాయణం చదవకపోతూనే వస్తాయి. అశోకవనంలో ఒక భవంతి ఉన్నది. భవంతి ప్రాంగణంలో ఉండే చెట్టు కింద మనకు సీతాదేవిని కూర్చోవడం అందించడంతో అక్కడే అని మనలో ఒక స్థిరమైనటువంటి ఊహ నిశ్చితమైపోయింది. భవనం కూడా ఉన్నది. పలువురు రాక్షస స్త్రీలు కాపలాగా చుట్టూ ఉన్నారు, సీతను భయపడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సీతాదేవి అగ్ని ప్రవేశం చేయడం, రాముడు సీతను అగ్ని పరీక్షకు పంపించాడు, దుర్మార్గుడు అనే ఆలోచనలు మనలో పెరగడం, సీత పాత్ర పట్ల మనలో పెరిగేటటువంటి ఒక సానుకూల అభిప్రాయానికి, ప్రేమపూర్వకమైన అభిప్రాయానికి ఊతంగాను, రావణుడి వంటి రాక్షసులు సీతాదేవిని స్పృశించే సాహసం చేస్తాడా? చేసే అవకాశమే లేదు. కనుక రావణుడు అపహరించింది మాయా సీత. అగ్నిలో ప్రవేశించిన తరుణంలో అగ్నిహోత్రుడు ఆ నిజమైనటువంటి సీతను, పూర్వం తన వద్ద అడ్డుపెట్టుకున్నట్టు భద్రంగా ఉంచిన ఆ సీతను, మాయా సీతను స్వీకరించి నిజమైన సీతను అందించినట్లు కంబరామాయణం వివరిస్తుంది. ఇతర రామాయణాలలో ఉండేటటువంటి ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా వింటున్నాం మనం. ఇవన్నీ కూడా వాల్మీకి అంశములే అనే భ్రమలో పడిపోతూ ఉంటాం. వాల్మీకి రామాయణంలో అలా చెప్పబడలేదు. రామాయణంలో లక్ష్మణ రేఖలు కూడా లేవు. రామాయణంలో రావణుడు దుర్మార్గుడు, భుజాన్ని ఇలా చాపి సీతాదేవిని అలా గాల్లో వేసి భుజాన్ని ముందుకు తీపితే ఆ సీతాదేవి భుజం పైన పడి మూర్ఛిల్లింది. చేతిని ఖడ్గం ఇలా పట్టుది, ఆ ఖడ్గాన్ని చాలనం చేస్తూ ముందుకు పరిగెత్తాడు, రథం పైన ఎగిరి కూర్చున్నాడు. భుజాన్ని ఇలా వెనక్కి తిప్పితే సీతాదేవి వెళ్ళి ఆ రథంలో వెనక వైపు పడిపోయింది. ఇంత స్పష్టమైనటువంటి వర్ణనతో శ్రీ వాల్మీకి రామాయణం ఉన్నది. కనుక వాల్మీకి రామాయణం ఒక కథా కావ్యం, మానవ చరిత్రకు సంబంధించిన ఇతిహాస రూపంగా ఉన్న ప్రత్యక్షంగా అనిపించేటటువంటి ఒక కథా కథనం. నేర్చుకోవలసిన అంశం అనేకం ఇందులో ఉండగా దైవీయమైన అంశాలతో, పాత్రలపైన మనకుండేటటువంటి మక్కువతో ఇలా మనం పెంచి పోషించుకున్నాం. ఇంట్లో సీతను కనిపెట్టే ప్రయత్నం చేశాం.